అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటైన వరి సాగు విస్తీర్ణం ఎక్కువ. వరిలో కొన్ని వందల రకాలున్నాయి. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు, సన్న బియ్యానికి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సన్న రకాల సాగుకు ముందుకొస్తున్నారు చాలామంది రైతులు. గింజల నాణ్యతను దృష్టిలో ఉంచుకోవటమే కాకుండా తమ ప్రాంతాలకు అనువైన చీడపీడలను తట్టుకునే రకాలను రైతులు ఎంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని 6 వ్యవసాయక మండలాల్లో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. సార్వాకు అనువైన ఆ మేలు రకాల వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివి సత్యనారాయణ. ఖరీఫ్ సీజన్లో వరి అన్ని జిల్లాల్లోనూ, మన రాష్ట్రంలోని 25 జిల్లాల్లోనూ వరి సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కానివ్వండి, లేదా వినియోగదారుడి యొక్క ఆహార అవసరాలు మారిన నేపథ్యంలో కానీ సన్న బియ్యం వైపు రైతాంగం మొగ్గు చూపుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో కూడా మనం ఏ విధంగా వరి రకాలు ఎంపిక చేసుకోవాలి అన్న అంశాన్ని చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్ అనగానే మనకి 140 నుంచి 150 రోజుల కాలపరిమితి సర్వసాధారణంగా అత్యంత అనుకూలం. ఎంపిక చేసుకున్న రకం ఎట్టి పరిస్థితుల్లో చేను మీద పడిపోకుండా, గింజ రాలిక లేకుండా, గింజ వెన్ను మీద మొలకెత్తకుండా ఉండడంతో పాటు తక్కువ సూర్యరశ్మి ఉన్న నేపథ్యంలో, అంటే మేఘం బట్టి తక్కువ సూర్యరశ్మి ఉన్నప్పటికీ కూడా దిగుబడి బాగా వచ్చేటువంటి రకాలు, అప్పుడప్పుడు వచ్చేటువంటి ముంపును కూడా తట్టుకునే తత్వం కలిగి ఉండటం, అలాగే ఇటీవల కాలంలో పెరిగినటువంటి చౌడును కూడా తట్టుకునే తత్వంతో పాటు మనకు సర్వసాధారణంగా సార్వాలో వచ్చేటువంటి ఈ చీడపీడలు, ప్రధానంగా మనకి దోమపోటు కానీ లేదా ఎండాకు తెగులు కానీ, వీటిని తట్టుకునేటువంటి శక్తి కలిగినటువంటి రకాలు యొక్క సాగు రైతుకి చాలా ఉపయోగం. వీటితో పాటుగా ఈ రకాల యొక్క దిగుబడితో పాటు గింజ నాణ్యత కూడా చాలా ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి వివిధ లక్షణాలని దృష్టిలో పెట్టుకుని రకాన్ని ఎంపిక చేసుకున్నట్టయితే ఆ రకం యొక్క సాగు రైతుకి ఎంతైనా ఉపయోగంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఉత్తర కోస్తా జిల్లాలకు చూసినట్టయితే ఇక్కడ ఎర్రజల్లి సాగు కూడా గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మనకి ఎర్రజల్లి సాగును కూడా దృష్టిలో పెట్టుకుని రకాల యొక్క సిఫార్సు నేను చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆర్జిఎల్ 2537 అనే శ్రీకాకుళం సన్నాలు, ముఖ్యంగా ఈ విశాఖపట్నం ఆ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారు. ఇది ఆలస్యంగా నాట్లు వేయటానికి కూడా అత్యంత అనుకూలం. 160 రోజుల కాలపరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, మంచి గింజ నాణ్యత రకం. దీంతో పాటుగా స్వర్ణ రకం కూడా మనకి ఈ ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ఉంది. ఈ ఈ స్వర్ణ రకం మనందరికీ తెలిసిందే. 140 నుంచి 145 రోజుల కాలపరిమితి, చేను మీద పడిపోయే తత్వం ఉంది, దోమకు లొంగిపోయే తత్వం ఉంది. ఇది కాకుండా ప్రధానంగా అటు విజయనగరము, ఇటు శ్రీకాకుళంలో అత్యధికంగా సాగులో ఉన్నటువంటి MTU 1121 అనే శ్రీధృతి రకం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా BPT 5204, అలాగే BPT 3291 ఈ రకాలు. ఇవి కాకుండా ఇటీవల కాలంలో MTU 1061, 1024 దీర్ఘకాలిక రకాలు కూడా గణనీయమైనటువంటి విస్తీర్ణంలో శ్రీకాకుళంలో చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ రకాలు ఈ ప్రాంతానికి అనుకూలం. ఎక్కువ వరి సాగు చేస్తున్నటువంటి కృష్ణా కానీ గోదావరి జోన్లు, ఈ రెండు చూద్దాం. ఇటు కృష్ణా గోదావరి జోన్లు ఇంచుమించుగా కొన్ని రకాలు చాలా దగ్గరగా ఉంటాయి. MTU 1318 ఇటీవల కాలంలో మనం విడుదల చేసినటువంటి MTU 1318 ఇది ఎక్కువ విస్తీర్ణంలో, ముఖ్యంగా గోదావరి డెల్టాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఇది 150 రోజుల కాల పరిమితి, చేను మీద దాదాపు పడిపోదు, దోమపోటుకి ఎండాకు తెగులుకి ఒక మోస్తరుగా తట్టుకుంటూ మంచి దిగుబడితో పాటు మంచి బియ్యం దిగుబడి కూడా ఉన్న రకం ఈ 1318 స్వర్ణకి ప్రత్యామ్నాయంగా ధీటైన రకంగా మనం గతంలో అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈ రకంతో పాటు స్వర్ణ కూడా కొద్దిమేర వేసుకుంటూ MTU 1061 కూడా చాలా అత్యంత అనుకూలం. దీంతోపాటు MTU 1064 ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో 1064 వేసుకోవాలి. మెరక ప్రాంతంలో ఎక్కువగా, అంటే బోర్ల కింద సాగు చేసే ప్రాంతాల్లో స్వల్పకాలిక, మధ్యస్థకాలిక రకాలు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే అటు 1010, 1153, 1156తో పాటు 1121 కూడా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. MTU 1224 కూడా మధ్యస్థ కాల పరిమితి గల రకం కూడా అత్యంత అనుకూలం గోదావరికి. అలాగే MTU 1262 దీర్ఘకాలిక రకం అయినప్పటికీ కూడా ఇది చేను మీద పడిపోకుండా మంచి దిగుబడి ఇచ్చేటువంటి MTU 1262 కూడా ఈ గోదావరి డెల్టాకి అత్యంత అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇక కృష్ణా డెల్టా చూసినట్టయితే కృష్ణా డెల్టాలో దాదాపుగా 12 నుంచి 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా BPT 5204తో పాటు MTU 1061, MTU 1318 విస్తృత స్థాయిలో ఈ ప్రాంతంలో సాగు చేయబడుతున్నవి. ఈ రకాలతో పాటుగా MTU 1239, MTU 1224, MTU 1262 ఈ రకాలు, అలాగే BPT 2782, BPT 2595 అత్యంత అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఇవి ఈ ప్రాంతాలకి, ముఖ్యంగా కృష్ణా డెల్టాకి ఇప్పుడు నేను చెప్పినటువంటి
ఉన్నటువంటి రకాలు అత్యంత అనుకూలం. వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా నాట్లు వేసేటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే అంటే మధ్యస్థ కాల పరిమిత రకాలైన MTU 1224 కానీ MTU 1121 కానీ దాంతో పాటుగా మనకి MTU 1156 1153 కొంచెం ఆలస్యంగా నాట్లు వేసుకోవటానికి ఈ రకాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇక దక్షిణ మండలం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మనకి ఎడగారుగాను అంటే ఖరీఫ్ సీజను కొంచెం ముందుగా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్వల్ప మధ్యస్థ కాలపిత రకాలు ఎక్కువగా ఇటీవల సాగు చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే NLR 34449 కానీ అలాగే NLR 3354 కానీ ఈ రకాలతో పాటుగా NDLR 7 NDLR 8 ఈ రకాలు అలాగే BPT 5004 ఈ రకాలు ఇక్కడ ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటుగా RNR 1505 కానీ వేస్తున్నారు. ఇవి కాకుండా మనం ఇక అల్ప వర్ష ప్రాంతమైనటువంటి నంద్యాల, కర్నూలు, అనంతపురం ఇతర ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ ప్రధానంగా BPT 5004తో పాటు NDLR 7 ఎక్కువ విస్తృతంగా సాగు చేయబడుతుంది. దీంతో పాటుగా MTU 1224 అనుకూలంగా ఉంటుంది. అలాగే BPT 2782 కూడా ఈ ప్రాంతానికి అనువైన రకంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సన్న రకాలైనటువంటి ఇతర సన్న రకాలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి కాకుండా మనకి హ్యాడ్ జోన్ అంటే ఈ హై ఆల్టిట్యూడ్ జోన్ అనేటువంటి చింతపల్లి మనకు ఆ ఏరియా చూసుకున్న ఏజెన్సీ ఏరియా చూసుకున్నట్టయితే కొండ ప్రాంతంలో ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ ముంపు కూడా గురి అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అటు MTU 1061 కానీ MTU 1064 కానీ ఈ దీర్ఘ రకాలతో పాటు RGL 2537 కూడా కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీలో ముందుగా నాటుకు వేసుకునేటువంటి ప్రాంతాల్లో ఈ 3 రకాలతో పాటుగా మధ్యస్థ కాల పరిమిత రకాలైనటువంటి MTU 1224 వీటితో పాటుగా కొంచెం ఆలస్యంగా సాగుకి అనువైన రకాలుగా MTU 1153 MTU 1156 NLR 3449 ఈ రకాలు కూడా ముఖ్యంగా ఈ హ్యాడ్ జోన్లో ముఖ్యంగా ఈ చింతపల్లి ఇతర సీతంపేట మనకి అల్లూరు సీతారామరాజు ఈ ప్రాంతానికి చాలా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే చౌడు ఎక్కువగా ఏ ప్రాంతం అయినప్పటికీ చౌడు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో కొత్త రకాలు కూడా మనం విడుదల చేయడం జరిగింది. MCM 103 కానీ MCM 125 కానీ ఇవి చౌడుకి తట్టుకునేటువంటి రకాలుగా మనకి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. దీంతోపాటు MTU 1061 అటు చౌడుతో పాటు ముంపు బాగా తట్టుకునే రకం ఈ రకం కూడా అటు చౌడు భూములకి చాలా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే దోమ ఉధృత స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతానికి అంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతానికి చూసుకున్నట్టయితే దోమ తట్టుకునే రకాలు MTU 1061 కానీ MTU 1064 లాంటి బాగా దోమ తట్టుకునే రకాలు సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే ఇటీవల కాలంలో మార్కెట్ నుంచి విడుదల చేసిన MTU 1239 కూడా అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతు నేను చెప్పినటువంటి గుణగణాలని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతానికి ఆయా భూములు ఆయా సమస్యలను ఆధారంగా దృష్టిలో పెట్టుకుని రకాలు ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే రానున్న ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ రకాలు కూడా ఆ విధంగా ఎంపిక చేసుకుని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.